దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినపు దేవుడు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, విడివక దుర్దశలు అట్టువాడు సహోదరుడిగా నుండును. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమ దుర్దశలో అట్టువాడు సహోదరుడిగా ఉండును. సామెతల గ్రంథం 17:17 ఈ ఒక వాగ్దానం రాయబడింది. నిజమైన స్నేహితుడు అంటే విడివక ప్రేమిస్తాడు. ఎప్పుడు కూడా నిజమైన స్నేహితుడు మన కోసం, అలాగే ఆయన నిజమైన స్నేహితుడు మన యేసయ్య. ఆయన విడివక ప్రేమిస్తాడు. మన లోకంలో అనేక మంది స్నేహితులు మనకు ఉండొచ్చు. ఆ స్నేహితులు కొన్నిసార్లు మనం విడిచిపెడతారు, కానీ దేవాదేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఎందుకని? ఆయన నిజమైన స్నేహితుడు, మన ప్రాణ స్నేహితుడు. మన కోసం ప్రాణం పెట్టినేసి మన కోసం రక్తం కార్చాడు, అవమానాలు పడ్డాడు, బాధించబడ్డాడు. కాబట్టి ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన మన దుర్దశలు ఉన్నప్పుడు కూడా అతడు మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. అలాంటి వ్యక్తి మనకు పొందుకున్నామంటే దేవుని కృప. కాబట్టి మనకు నిజమైన స్నేహితుడు లోకంలో ఎత్తినేమో లోకాన్ని వెతుకు, దేవుడిని వెతుకు. సర్వశక్తిమైన దేవుడిని వెతికితే దేవుడు మనకి స్నేహితుడు గుండా మనకి ముందు నడిపిస్తాడు. కాబట్టి ఇది నన్ను వాగ్దానం, సహోదరుడా సహోదరి, మనుషుల వైపు చూస్తున్నాము, దేవుని వైపు చూడు. ఆయన నీకు స్నేహితుడిగా, తండ్రిగా ఉండి నిన్ను ముందుకు నడిపించి నీ యొక్క అనేక సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నీ దీనదశలో ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళి నిన్ను దీవిస్తాడో, ఆశ్రయిస్తాడు. కృపాదాన్ని మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబం బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకపించండి. ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడా, కృపగల యేసు నీకు వందనాలు. ఇదిగోనైనా మరొక నూతన దినం దాచే. ఈ దినమంతా మమ్మల్ని మా చేతి పని దీవించి, మీ వెళ్ళే ప్రతి పనులు జయాన్ని విజయాన్ని దాచే. మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి ప్రభా. దుష్టుడు సాతాను ఆటంకాలు పరకున్నాం, మీ కృప చూపించండి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభా పరిశుద్ధాత్మ యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ బాధ విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఇదిగోనైనా ఎవరు ఏదైనా పుట్టినరోజు పెళ్లిరోజు జరుపు బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. ఏదైనా నూతనంగా పనులకు వెళ్ళి బిడ్డల్ని ఆ పనుల్లో స్థిరపరచండి. అలాగే ప్రభు ఏదైనా ప్రయాణం వెళ్తే ప్రతి ఒక్క బిడ్డ క్షేమకరం గమ్యం చేరుతుంది. అది ఫ్లైట్ ప్రయాణం కానీ, బస్సు ప్రయాణం, ట్రైన్ ప్రయాణం, ఏ ప్రయాణం అన్నా గమ్యం చేర్చి కృప చూపించి దీవించి ఆశ్రయించు. మనమంతా మీరు ఎక్కల జన్మను భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశ్రయించి కృప చూపించమని, మీకు మహిమకరంగా జీవించే కృప దాచమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.